వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి వంశీని ఓ పక్కన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. చాలా తీవ్రమైనటువంటి కోపం వంశీ మీద ఉంది. దానికి కారణం గతంలో బాబు గారి కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు. అందులో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ చేశారు. అయితే దానికి నోటీస్ ఇచ్చి విచారించే లోపుగా అతను రివర్స్లో ఎవరైతే ఆ కంప్లైంట్ ఎవరి పేరు మీద ఉందో ఆ సత్యవర్ధన్తోనే మాట్లాడి వ్యవహారాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేయడంతో అతను కాస్త 164 స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చి తన మీద బలవంతంగా తను తెలియదని చెప్పి చెప్పడం, దాంతో కథ మారింది. అయితే వెంటనే తేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ సత్యవర్ధన్ మీదనే ఒక కేసు పెట్టి నువ్వు తప్పనిసరిగా మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పడంతో ఫైనల్గా అతను కిడ్నాప్ చేశాడని చెప్పి మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ ఇచ్చి